కేంద్ర ఆర్థిక మంత్రి ఇటీవల బడ్జెట్లో జనాభా పెరుగుదల, దాంతో వచ్చేటువంటి సవాళ్ళు, సామాజిక మార్పులు అంటే ఛాలెంజెస్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్, డెమోగ్రఫిక్ చేంజెస్ పైన ప్రస్తావిస్తూ దాని కొరకు ప్రత్యేకంగా కమిటీ వేస్తామని కూడా పేర్కొన్నారు. సో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రత్యేకంగా జనాభా పైన, డెమోగ్రఫిక్ చేంజెస్ పైన మాట్లాడదాని అర్థం ఏమిటి? ఒకవైపు ఏమో 2011లో జరగాల్సిన జనాభా లెక్కలు 2011లో జనాభా లెక్కలు జరిగాయి. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ జరగాలి, అంటే 2021లో జరగాలి. ఇప్పుడు 24లోకి వచ్చాం. ఇప్పటి వరకు జనాభా లెక్కలు కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టలేదు. భారతదేశ చరిత్రలో అసలు ప్రపంచ యుద్ధాలు లాంటివి వచ్చినప్పుడు కూడా ఈ ప్రక్రియ డిస్టర్బ్ కాకుండా సాగింది. అలాంటిది ఇప్పుడు జనాభా లెక్కలు జరగటం లేదు. కరోనా పేరు చెప్పి ఆపారు. కరోనా అయిపోయి ఇంతకాలమైనా మళ్ళీ జనాభా లెక్కలు వస్తేనే లేదు. కరోనా సమయంలోనే దక్షిణ కొరియా లాంటి దేశాలు, అనేక దేశాల్లో జనాభా లెక్కలు జరిగాయి. పెద్ద ఎత్తున ఎన్నికల సభలు పెట్టి ఎన్నికలు కూడా జరిగాయి కరోనా సమయంలో. కానీ జనాభా లెక్కలు మాత్రం ఇప్పటికీ జరపడం లేదు. మరి ఎవ్రీ 10 ఇయర్స్కి జరపాల్సిన సెన్సెస్ జనాభా లెక్కలు జరపకుండా ఇప్పుడు జనాభా పెరుగుదల, దాంతో వస్తున్న పరిణామాలు, సవాళ్ళు, డెమోగ్రఫిక్ చేంజెస్ పైన అధ్యయనం అంటే అసలు ఉద్దేశం ఏమిటి? ఇది అర్థం కావాలంటే ఇంకో 3 పరిణామాలు కూడా చూడాలి. 2019లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట బురుజుల నుంచి స్వాతంత్ర దినోత్సవ సందేశం ఇస్తూ మాట్లాడాడు. జనాభాను నియంత్రించిన వాడే దేశభక్తుడు అని. అంటే 2 కన్నా ఎక్కువ పిల్లలుంటే దేశభక్తుడు కాడు అని భారత ప్రధాని దేశభక్తికి సరికొత్త నిర్వచనం ఇచ్చారు. ఆ తర్వాత జూలై 2019లో బీజేపీ సభ్యుడు, ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్, ఆర్ఎస్ఎస్ సభ్యుడు రాకేష్ సిన్హా, ఆయన ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాడు. ఇది ఏప్రిల్ 2022లో చర్చకు కూడా వచ్చింది. ఈ ప్రైవేట్ మెంబర్ బిల్ ఆర్ఎస్ఎస్ సభ్యుడి నేపథ్యం ఉన్నటువంటి బీజేపీ ఎంపీ ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లులో 2 కన్నా ఎక్కువ పిల్లలు ఉంటే వారిని ఎన్నికల్లో అనర్హులు చేయాలి. వారిని ఒకవేళ పౌరులకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఆపేయాలి, ప్రభుత్వ పథకాలు అమలు చేయకూడదు అని ప్రతిపాదించారు. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆ బిల్లుకి రిప్లై ఇస్తూ ఇలాంటి బలవంతపు చర్యలు సరైనవి కాదు, బలవంతపు చర్యలతో జనాభాను నియంత్రిస్తే ప్రమాదకర కాన్సిక్వెన్సెస్, పర్యవసనాలు ఉంటాయి అనేటువంటి వ్యాఖ్య కూడా చేశారు. సో అల్టిమేట్గా ఆ బిల్లును ఆ బీజేపీ సభ్యుడు ఉపసంహరించుకున్నాడు. తర్వాత 2022 విజయదశమి సందేశం ఇస్తూ ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశాడు జనాభా పెరుగుదల గురించి. వ్యక్తం చేస్తూ కూడా రిలీజన్ బేస్డ్ పాపులేషన్ గ్రోత్ ఇంకా స్పష్టంగా చెప్పాడు ఆయన. మతపరమైన జనాభా పెరుగుదల దేశానికి ప్రమాదకరము. సౌత్ సుడాన్, ఈస్ట్ తిమూర్, కొసావా లాగా అనుభవాలు మనకు గుర్తుంచుకోవాలి అంటూ మతపరమైనటువంటి అంశాన్ని జనాభాను కూడా జోడించారు. సో వీటన్నిటినీ కలిపి చూస్తే ఇప్పుడు బడ్జెట్లో ప్రతిపాదించిన జనాభా అధ్యయనం అర్థం ఏంటో మనకు స్పష్టమవుతుంది. అంటే సెన్సెస్, సాధారణ జనగణన జరపకుండా, జనాభా లెక్కలు జరపకుండా, జనాభా పైన బడ్జెట్లో ప్రస్తావన అసలు మర్మమేంటి అనేది మనకు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే ఏం చెప్తున్నారు అంటే అందరికీ తెలుసు, మన దేశంలో ముస్లింల జనాభా గణనీయంగా పెరుగుతోంది. హిందువులేమో జనాభా నియంత్రించారు. ముస్లింల జనాభా పెరగడం వల్ల వారు మెజారిటీ అయిపోయి హిందువులు మైనారిటీ అవుతారు అన్నది ఆర్ఎస్ఎస్ పరివారం మొదటి నుంచి చేస్తున్న ప్రచారం. బీజేపీ కూడా ఇదే అంశాన్ని తన రిలీజియస్ బేస్డ్ మొబిలైజేషన్, పొలిటికల్ మొబిలైజేషన్, మతపరమైన రాజకీయ సమీకరణకు, హిందూ ముస్లిం డివైడ్కు ఉపయోగిస్తున్న అనేక అస్త్రాల్లో ఇదొక ముఖ్యమైన అస్త్రం. వాస్తవంగా భారతదేశంలో జనాభా సమస్య ఇప్పుడు లేదు.
జనాభా పెరిగింది కానీ ఇప్పుడు పెరగడం లేదు. ఎందుకంటే దీనికి జనాభా పెరుగుదలకు ఇండికేషను టోటల్ ఫెర్టిలిటీ రేట్ టీఎఫ్ఆర్ అంటారు. టీఎఫ్ఆర్ అనేది ఎంత ఉండాలి అని. టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే ఒక కపుల్ సగటున ఎంతమంది పిల్లల్ని కంటున్నారు అని. అంటే ఈ టోటల్ ఫెర్టిలిటీ రేటు 2.1 ఉంటే జనాభా పెరగదు, అంటే పుట్టినవారు చనిపోయిన వారు మధ్య బ్యాలెన్స్ అవుతుంది. సో భారతదేశంలో ఇప్పటికీ ఈ టోటల్ ఫెర్టిలిటీ రేట్ లెవెల్కి వచ్చేసారు దాదాపు. మన దేశంలోని 37 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలుంటే, టోటల్ స్టేట్స్ అండ్ యూనిటెడ్ 37 ఉంటే, ఇందులో 25లో ఆల్రెడీ రిప్లేస్మెంట్ లెవెల్కి వచ్చేసాం. అంటే జనాభా ఇక పెరగని పరిస్థితికి వచ్చేసాం. జనాభా స్థిరీకరణ జరిగింది. దేశంలో కూడా ఈ టోటల్ ఫెర్టిలిటీ రేటు పడిపోతూ వస్తుంది. 2005లో 2.9 ఉంటే ఇది కాస్త 2017కి వచ్చేవరకే 2.2కు పడిపోయింది. అందువల్ల జనాభా ఇప్పుడు ఆల్రెడీ రిప్లేస్మెంట్ లెవెల్కి వచ్చింది. అంటే పుట్టేవారు చనిపోయేవారు దాదాపు ఈక్వల్ అయింది. ఇక నెక్స్ట్ స్టేజ్ అయితే జనాభా తగ్గుతూ వస్తుంది, పెరగడం కాదు. అంటే మరి జనాభా పెరుగుదల సమస్య కాదు. అందుకే జనాభా పెరుగుదలపైన అధ్యయనం అంటే అర్థం ఫోకస్ మతపరమైన అంశాలపైనే ఫోకస్. మరి మతపరమైన అంశాలపైన ఫోకస్ చేయకూడదా? ఆ ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. సో నిజంగానే ఆర్ఎస్ఎస్ పరివారం చెప్తున్నది నిజమా? హిందూ జనాభా ముస్లిం జనాభాల మధ్య సమతుల్యత లోపం ఉందా? అంటే అది హిందువుల జనాభా పూర్తిగా తగ్గిపోయి ముస్లింల జనాభా మెజారిటీ అవుతుందా? ఈ ప్రశ్నకు కూడా ఫ్యాక్ట్ బేస్డ్ ఎనాలిసిస్ మన దగ్గర ఉండాలి. సో భారతదేశంలో ముస్లింల టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఎంత అనేది కూడా మనము స్టడీ చేయాలి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేల ఆధారంగా ఈ టోటల్ ఫెర్టిలిటీ రేట్ని అంచనా వేస్తారు. ఈ NFHS 1లో ముస్లింల టోటల్ ఫెర్టిలిటీ రేటు 4.4 ఉండే, ఇది NFHS 2కు 3.6కు పడిపోయింది. NFHS 3 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 3కి ఇది 3.4కు పడిపోయింది. అలాగే NFHS 4 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4కి వచ్చే వరకు ముస్లింలో టోటల్ ఫర్టిలిటీ రేట్ 2.61కు పడిపోయింది. హిందూస్లో టోటల్ ఫెర్టిలిటీ రేటు NFHS 4 ప్రకారం 2.13. అంటే ఈ లెక్కలు ఏం చెప్తున్నాయి మనకు? హిందువుల్లో టోటల్ ఫెర్టిలిటీ రేట్ 2.13 ఉంటే ముస్లింల్లో టోటల్ ఫెర్టిలిటీ రేటు అంతకన్నా ఎక్కువ ఉంది, 2.61 ఉంది. అది నిజమే. అంటే హిందువులతో పోలిస్తే ముస్లింల్లో జనాభా పెరుగుతోంది. కానీ అదే సమయంలో ఇంకో ఫ్యాక్ట్ ఏంటి? ముస్లింల్లో కూడా జనాభా నియంత్రణ పెరుగుతోంది. ఈ న్యూ జనరేషన్ ఆఫ్ ముస్లిమ్స్ కుటుంబ నియంత్రణ పాటిస్తున్నారు అని. ఎందుకంటే టోటల్ ఫెర్టిలిటీ రేటు NFHS 1 నుంచి NFHS 4 వరకు 4.4 నుంచి 2.61కు పడిపోయింది. చాలా ఫాస్ట్గానే ముస్లింల్లో కూడా టోటల్ ఫెర్టిలిటీ రేట్ తగ్గుతుంది. ఇక ఇలా హిందువుల కన్నా టోటల్ ఫెర్టిలిటీ రేట్ ముస్లింలు ఇప్పటి వరకు కూడా ఎక్కువగా ఉండడం వల్ల సాధారణంగా దేశంలో ఉన్న జనాభాలో ముస్లింల వాటా ఎంత, హిందువుల వాటా ఎంత కూడా లెక్కలు తారుమారవుతూ ఉన్నాయి. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ SY ఖురేషీ ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం ఏంటంటే పాపులేషన్ మిత్, ఇస్లాం, ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ పాలిటిక్స్ ఇన్ ఇండియా అని. సో ఈ పుస్తకం ప్రకారము 1951లో భారతదేశ జనాభాలో హిందువులు 84.1, 84%. ఇది ఇప్పుడు మీకు ఈ భారతదేశ జనాభాలో హిందువుల వాటా 2011 సెన్సస్ వరకు 79.8%కు పడిపోయింది. ఇంకా మనకు తాజా జనాభా లెక్కలు ఆ తర్వాత లేవు. సో 84.1 నుంచి 79.8%కు హిందువుల వాటా పడిపోయింది. అంటే నియర్లీ మీకు 4.3% హిందువుల వాటా పడిపోయింది. అలాగే మీకు ముస్లింలు జనాభా ఎంత, టోటల్ పాపులేషన్లో ముస్లింల వాటా ఎంత అని కనుక లెక్క తీసుకుంటే 1951లో
సెన్సెస్ ప్రకారం 9.9 అంటే నియర్లీ 10%. ఇప్పుడు 2011కి వచ్చరికి ఇది 14.2% పెరిగింది. అంటే 60 ఏళ్లలో నియర్లీ 4.3% పెరిగింది. ఈ లెక్కన ముస్లింల పాపులేషన్ ఇదే లెవెల్లో ఉండి హిందువుల పాపులేషన్ ఇదే లెవెల్లో ఉంటే 600 ఏళ్ళు పడుతుంది ముస్లింలు మెజారిటీ కావటానికి అని ఎస్వై ఖురేషి ఈ తన పుస్తకంలో రాశారు. అందువల్ల హిందువులతో పోలిస్తే ముస్లింల్లో జనాభా పెరుగుదల రేటు ఎక్కువ మాట నిజం. కానీ ముస్లింలలో కూడా జనాభా నియంత్రణ పాటిస్తున్నారు, వారి జనాభా పెరుగుదల రేటు కూడా పడిపోతుంది అన్నది నిజం. త్వరలోనే హిందువులు మైనారిటీ అయిపోయి ముస్లింలు మెజారిటీ అవుతారన్న భయం నిజం కాదు. ఇక ముస్లింల్లో కూడా ఎందుకు జనాభా పెరుగుదల రేటు హిందువులతో ఎక్కువగా ఉంది? ఆ మాటకొస్తే హిందువుల్లో కూడా మీరు కంపేర్ చేయండి, అప్పర్ కాస్ట్లకు లోయర్ కాస్ట్లకు తేడా ఉంటుంది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, పేద వర్గాల్లో జనాభా పెరుగుదల రేటు ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటి అంటే అది పాలిటిక్స్తోనో రిలీజన్తోనో లింక్ అయి ఉన్నది కాదు. పాపులేషన్ అందుకే డెవలప్మెంట్ ఇస్ ద బెస్ట్ కాంట్రసెప్టివ్ అంటారు. అభివృద్ధిని మించిన కుటుంబ నిరోధక అంశం లేదు అని. అందువల్ల పేదరికం ఉన్న సమయంలో జనాభా పెరుగుదల రేటు ఎక్కువ ఉంటుంది. అందుకే ఫిమేల్ ఎడ్యుకేషన్ తక్కువ ఉన్న చోట జనాభా పెరుగుదల రేటు ఎక్కువ ఉంటుంది. అందువల్ల బెటర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్ సాధించడం ద్వారా జనాభా నియంత్రించవచ్చు. ఇదేదో నేను చెప్పడం కాదు, రాకేష్ సిన్హా బిల్లు పైన జవాబు చెప్తూ కేంద్ర ఆరోగ్య మంత్రి కూడా ఇదే చెప్పాడు. మోడీ ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రి అయిన మన్సుఖ్ మాండవ్య కూడా బలవంతపు కుటుంబ నియంత్రణ సరైనది కాదు అన్న స్టాండే బీజేపీ ప్రభుత్వం కూడా అధికారికంగా పార్లమెంట్లో తీసుకుంది. దాన్నే నేను చెప్తున్నాను తప్ప వేరేదేం లేదు. అందువల్ల ప్రపంచ అనుభవాలు ఏం చెప్తున్నాయి? బలవంతపు కుటుంబ నియంత్రణ వల్ల ఎమర్జెన్సీలో ఏం జరిగిందో చూసాం. ఇవాళ చైనా సాధించిన దానికన్నా, చైనా బలవంతంగా వన్ చైల్డ్ నామ్ పెడితే సాధించిన దానికన్నా కూడా కేరళ ఫిమేల్ ఎడ్యుకేషన్తో బెటర్ రిజల్ట్ సాధించింది. కేరళ జనాభాలో కూడా ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ గణనీయం. కాథలిక్ క్రిస్టియన్స్, కుటుంబ నియంత్రణ వ్యతిరేకించే కాథలిక్ క్రిస్టియన్స్ ఎక్కువనే, ముస్లిమ్స్ ఎక్కువనే. అయినా కేరళలో జనాభా నియంత్రణలో కేరళ ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతుంది. టోటల్ ఫెర్టిలిటీ రేట్లో చైనా కన్నా బెటర్ రిజల్ట్స్ ఉన్నాయి. అందువల్ల కుటుంబ జనాభాను నియంత్రించాల్సిందే, అనుమానమే లేదు. అది ఏ మత ఛాందసవాదమైనా జనాభా నియంత్రణకు అడ్డుపడితే దాన్ని వ్యతిరేకించాలి. కానీ అది సాధించే పద్ధతి ఏంటంటే అభివృద్ధి ద్వారా, మహిళల విద్య ద్వారా, అవగాహన ద్వారా, కానీ మత విద్వేషం ద్వారా, బలప్రయోగం ద్వారా మాత్రం కాదు.